తర్వాత బాలానందం ఉంది కదా, అవును, బాలానందం. అక్కడ రిహార్సల్ జరుగుతుండేవి. ఎవరివి? పరుచూరు వెంకటేశ్వరరావు గారి స్ట్రీట్ ప్లే ఒకటి, దారి తప్పిన ఆకలి అని రిహార్సల్ చేస్తుండేవాళ్ళు. ఈ టైటిల్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి నేను వెళ్ళి రిహార్సల్ చూసేవాడిని. ఆ డైరెక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారు, దేశరాజు శ్రీమన్నారాయణ మూర్తి, చాలా గొప్పవాడు ఆయన. వీళ్ళంతా పేరున్న మహానుభావులు. ఆ నాటకం చూడటం, రిహార్సల్స్ ప్రాసెస్ ఇవన్నీ. అప్పుడు పరశురామ వెంకటేశ్వర గారి సినిమాల్లో కూడా ఇంకా రాలా అవి చూస్తుండేవాడిని. అలాగా దాని మీద మక్కువ పెరిగింది. ఆ తర్వాత ప్రైవేట్ ఉద్యోగం ఒకటి, ఈ ఫ్రెండ్స్ వల్ల వాడికి ఒక ఉద్యోగం ఇప్పించంటారా అని ఎవరు అడిగితే, ఒక పర్సనల్ ఆఫీసర్ ఒక ఆయన మా ఫ్రెండ్కి తెలిస్తే, ఈ కుర్రాడు ఇబ్బంది పడుతున్నాడు, కొంచెం ఉద్యోగం ఇప్పించవా అంటే, ప్రైవేట్ కంపెనీలో ప్రభు స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని అక్కడ ఉంది, ఇప్పుడు ఉందో లేదో, అందులో ఏదో అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చారు. 175 రూపాయలు జీతం అప్పుడు. సో అలా చేసుకోవటం, సాయంత్రం వచ్చేసి. కానీ మరి మీ ఇంట్లో ఇట్లా తిరుగుతుంటే ఒప్పుకునేవాళ్ళ నాటకాలు? ఆయనకి, మా నాన్నకి ఉండేటువంటి ఒక పద్ధతి ఏంటంటే, చెట్టు పెరిగిపోతుంది, దాని ఇష్టం, మేకలు అవి పెరగట్లా, ఎక్కడ దొరికితే అక్కడ తింటూ పెరుగుతూ ఉంటాయి. మనం ఇక ఇప్పుడు ఈ వయసులో వీళ్ళని మన ప్రభావం ఉంటుండొచ్చు చిన్నప్పటి నుంచి పెంచటంలో, కానీ వాడు స్వతంత్రంగా నిర్ణయించుకుని పని చేసుకుని వాళ్ళదో వాడు వెతుక్కోవటం అనేదే ఆయన నమ్మాడు. అందుకని అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా ఏం పట్టించుకునేవాళ్ళు కాదు. ఆయన ఏం చేసేవాళ్ళు అండి, అసలు ప్రొఫెషన్ ఏంటి ఆయనది? ఆయన హోమియోపతి డాక్టర్ గారు, ప్లస్ ప్రవచనాలు, ఉపన్యాసాలు చెప్తూ ఉండేవాడు. పేరు నందిరాజు సూర్యనారాయణ. ఓకే. అంత పాపులారిటీ రాలా, ఎందుకంటే గరికపాటి వీళ్ళలాగా ఆయన పని చేయలే, ఇంట్లో కూర్చునేవాడు. అప్పట్లో మీడియా కూడా ఇంత లేదు కదా. ఏం లేదు, అది మీడియాకి చాలా దూరం కూడా. ఆయన వాళ్ళే ఇంటికి వచ్చి పెద్ద 4 మాటలు వినేసి కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు చుట్టుపక్కల ఉండే లోకల్లోనే. అలాగే మల్లారి చంద్రశేఖర శాస్త్రి గారు మా నాన్నగారు పరిచయం, అక్కడే అశోకనగర్లో ఉండేవాళ్ళం కదా. అట్లాగే ఈయన నారాయణ రెడ్డి గారు, వీళ్ళంతా కాస్త 4 మాటలు మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఈయన కొన్ని సలహాలు, వ్యవహారం, ఈయనకున్నటువంటి ఎక్స్పోజరు, ఫిలాసఫీ. తెనాలి వాళ్ళు కదా, మీకు సినిమా రంగం వాళ్ళు చాలా మంది ఉన్నారు తెనాలి వాళ్ళు, వాళ్ళతో పరిచయాలు కానీ ఏమి లేవు? అసలు లేవు. నేను చిన్నప్పుడు వచ్చేసా కదా హైదరాబాద్కి. మీ నాన్నగారికి ఉండేవే పోనీ? మా నాన్న ఎప్పుడో మద్రాసులో ఉన్నప్పుడు చింతామణి నాటకంలో బిల్వమంగళుడు అనే వేషం వేసేట, అంతే. తర్వాత చేయలే ఆయన కార్టూనిస్టుగా పనిచేసి కొన్ని ఏదో పత్రికలో సంపాదించుకునేవాడు మద్రాసులో ఉన్నప్పుడు. సో ఆయనకి ఆర్ట్ ప్రవేశం ఉంది. మా అమ్మగారి వైపు నుంచేమో నా సంగీతం, మ్యూజికల్ టెండెన్సీ వచ్చింది. ఇవన్నీ కూడా నాటకానికి పనికి వస్తాయి కదా. అది తర్వాత వాడుకున్నాను నేను ఆ ఎక్స్పోజర్, అంతే. చెప్పండి మాస్టర్, అది జరిగింది. అంతకంటే ఇదే బాల్యం, అదే థియేటర్లో రావటం అనేది, ఆ ప్యాషన్ పెరగటం అనేది ఇలా జరిగింది నాకు. ఏఆర్ కృష్ణ గారితో మొదటి పరిచయం ఎప్పుడు మీకు? వస్తున్నా అక్కడికి. సో ఇప్పుడు ఏమైంది, ఆ ఉద్యోగం ఏమో దూరాభారం అయిపోయింది. 3 బస్సులు మారాల్సి వస్తుంది. ఉదయం 7ంటికే టిఫిన్ బాక్స్ రెడీ కాదు. మా ఇంట్లో పాపం ఎంతమంది పిల్లలు ఉంటారు కదా, పెద్ద ఆమెకి, మా అమ్మకి కూడా ఇబ్బంది వండటం. అంత ఉదయం 7 గంటలకనే బాక్స్ కట్టుకుని పోవాలంటే ఆవిడ వల్ల కావట్లా. చుట్టాలు పక్కాలు, మా అక్కలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళంతా రావటం, దానికి పురుడని, ఇంకోటి దానికి బాలింతని, ఇంకో ఏదో ఇలా పాపం ఉండేది, గందరగోళంగా ఉండేది ఇంట్లో అంతా. ఓకే. సో నేను ఇక బయట ఏదో ఒకటి మేనేజ్ చేద్దామని వెళ్తూ ఉండేవాడిని. నా ఫ్రెండ్సే, కొలీగ్సే కొంచెం ఏదో తలా ఇంత ముద్ద పెట్టేవాళ్ళు వాళ్ళ బాక్సుల్లో నుంచి. అలాగా ఒక ఫస్ట్ జీతం వచ్చిన తర్వాత నేను ఒక క్యారేజీ కొనుక్కోవటం, అక్కడ ఒక మెస్సు వాడితో, మెస్సు కాదు ఏదో హోటల్, చిన్న కాకా హోటల్, రొట్టెలు చేస్తూ ఉంటాడు వాడు. వాడిని పరిచయం చేసుకుని, నెలకి నీకు ఇస్తారా, నాకు మధ్యాహ్నం అన్నం పెట్టు చాలే అని. వాడి దగ్గర ఇంత రైసును 2 చపాతీలు, వాడు ఏమి ఇస్తే అదేదో తినేసి మేనేజ్ చేసేవాడిని. అది నాకు ఇబ్బందిగా అనిపించింది. నాకు టైంకి ఆహారం లేదు, నాకు ఎనర్జీ ఉండలేదు. మళ్ళీ సాయంత్రం రిహార్సల్స్కి వచ్చేప్పటికల్లా తెల్లవార్లు రిహార్సల్స్ 2ంటికి 3ంటి దాకా న్యూ సైన్స్ కాలేజీలో నారాయణగూడలో. నిద్ర ఉండదు, చాలా శ్రమ పడ్డానే అనే ఫీలింగ్ ఉంది. అప్పుడు లైబ్రరీకి వెళ్ళాను ఒక రోజున. డెక్కన్ క్రానికల్లో ఇంత అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూసా. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ థియేటర్ ఇన్స్టిట్యూట్ అండ్ రిపర్టరీ అని ఒకటి పెట్టారు. అందులో యాక్టర్స్ ట్రైనింగ్ ఇస్తారట, 300 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తారు, అది కూడా అర్హులైన వాళ్ళకి
అంటే నైపుణ్యం కలిగిన వాళ్ళకి అని చెప్పి ఉంది. చిన్న వార్త ప్రకటన. 175కి అప్పటికే 2 ఏళ్ళు పనిచేస్తే 225కి వచ్చా. సంవత్సరానికి 25 పంపించాడు. ఇది 300 అంటాడు, మా ఇంటి దగ్గరే అది చారే కాన్సబులో. సో ఈ దేవుడి దేవాలు ఇందులో నాకు సీట్ వస్తే బాగుండు అనుకున్నాను. వెళ్ళాను. అందరూ అనుభవం ఉన్న వాళ్ళే వచ్చారు. చాలామంది 400 మంది వచ్చారు ఓన్లీ హైదరాబాద్ సెంటర్కి ఇంటర్వ్యూకి. 400 పీపుల్. సో కూర్చుని 4 రోజులు, రోజుకు 80 మంది 100 మందిని వాళ్ళు ఇంటర్వ్యూలు చేసేసారు. చివరికి నా వంతు వచ్చింది. నేను వెళ్ళాను. నాకు టెక్స్ట్ ఏం దొరకలా. ఏమైనా నాటకం స్క్రిప్ట్ దొరకాలి, మంచి రసం ఉన్నటువంటిది ఏమో దొరకలేదు. అప్పుడు నేనే ఒక నైట్ అంతా ఆలోచించి వెళ్ళేసి ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయాను. ప్రిపేర్ అవ్వడం అంటే మెంటల్గా ప్రిపేర్ అయినా, టెక్స్ట్ లేదు. వెళ్ళిన తర్వాత నా చేయవయ్యా ఏమన్నా చేయి అంటేను చేశా. ఏం చేశానయ్యా, అప్పటికప్పుడు దాన్ని ఇంప్రూవైజేషన్ అంటారు ఇప్పుడు. ఆ విషయం నాకు అసలు తెలియదు. నేనే స్పాంటేనియస్గా ఒక ఐడియా తెచ్చేసుకుని రాత్రి ఆలోచించింది చేసేస్తే నచ్చింది. నచ్చిన తర్వాత నువ్వు బాగానే చేసావు, నువ్వు ఆంధ్రవాడివి, నువ్వు తెలంగాణ ఎట్లా వచ్చింది నీకాడ? నేను ఇక్కడే పెరిగానండి. పుట్టింది అక్కడ కానీ పెరిగింది ఇక్కడేను. అంటే అప్పటికి ఆంధ్ర తెలంగాణ ఉండేదా ఏంటి ఏమన్నా? ఉంది ఎందుకు లేదు, అప్పటికే ఉందిగా. 60sలోనే మీకు ఆ ప్రత్యేక ఆంధ్ర ప్రత్యేక తెలంగాణ ఉండేది. ఆ భాష మీద ఒకళ్ళకి కొంచెం వ్యతిరేక భావం ఉండేది, నేను గమనించే కదా. అదే సరే, అదే ఎట్లా అన్నా బాగా చేసావు నువ్వు తెలంగాణ యాసలో, నువ్వు శ్రీకాకుళం యాసలో చేయి అన్నాడు. శ్రీకాకుళం యాసలో కూడా చేశాను. ఓ బాగానే ఉందిరా అని పక్కన ఈవిడికి రాయలసీమ అంటే ఇష్టం. ఎవరికి? లక్ష్మీ దేవదాస్ కనకాల గారికి. దేవదాస్ కనకాల కూడా వచ్చారు అక్కడికి? దేవదాస్ కనకాల గారు వాళ్ళ బోర్డు మెంబర్స్. ఎవరెవరు? దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల. దేవదాస్ కనకాల, లక్ష్మీ దేవదాస్ కనకాల, సిద్ధప్ప నాయుడు, ఏఆర్ కృష్ణ గారు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు. 9 మంది ఉన్నారు. చేసిన తర్వాత ఆవిడ మరి మా రాయలసీమ, మా కర్నూలు వాళ్ళు చేయవయ్యా అని చేసా. సాటిస్ఫైడ్. సరే కృష్ణ గారు అన్నారు, నేను తీసుకుంటాము, నీకు స్టైఫండ్ రాదు అన్నాడు. నాకు ఆ కళమ నీళ్ళు తిరిగినాయి. ఆ కష్టం వదిలేసి 300 రూపాయలు స్టైఫండ్ కోసం కదా చేరింది ఫస్ట్. ఆర్ట్ ఉందో లేదో గాళ్ళు గమనించేస్తే సరిపోతుంది కదా అనుకో. నా పరిస్థితి బాగాలేదండి, నేను చేయలేను అట్లా, స్టైఫండ్ ఇవ్వండి దయచేసి చెప్పేశారు ఓపెన్గా. ఎందుకు ఈ దాపరికం వద్దు అండి. ఓపెన్గా చెప్పేసుకుంటే గొడవ వదిలిపోతుంది. ఇక ఇది పక్కన పెట్టేసి ఇంకోటి ఏమైనా ప్రయత్నం చేసుకుంటాం. లైఫ్ని సాధించడం అంటే అదే ప్రాక్టీస్ చేయటం. ఒక డాక్టర్ గారు ప్రాక్టీసింగ్ ఎట్లా చేస్తారు, వీ ఆల్వేస్ ప్రాక్టీస్, ఎవ్రీబడి ప్రాక్టీసెస్ ది లైఫ్.